హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కాశీలోని ముముక్ష భవన్ చూపిస్తాను. చూడండి, కాశీలో అస్సీ ఘాట్ దగ్గర కాశీ ముముక్ష భవన్ అని ఉంది. ఇది కాశీవాసులకి చాలా అనువైన ప్రదేశం. ఇక్కడ కాశీవాసానికి రూములు ఇస్తారు, అలాగే రోజువారీ అద్దెకు కూడా రూములు ఇస్తారు. అలాగే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి, లేదా లక్షపత్రులను చేసుకోవడానికి, లేదా మనం సత్సంగాలు పెట్టుకోవడానికి ఒక 50 మంది 100 మంది యాత్ర కింద వచ్చి ఇక్కడ 9 రోజులు 10 రోజులు ఉండడానికి వీలుగా కూడా అద్దెకిస్తారు. సత్సంగం పెట్టుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు, విడివిడిగా రూములు కూడా అద్దెకిస్తారు, హాల్స్ కూడా అద్దెకిస్తారు. ఇది చాలా బాగుంటుంది. కాశీలోని అస్సీ ఘాట్ నుంచి లంకకు వెళ్ళే రోడ్లో ఉందండి. ఈ రోడ్డు అంటే ఇంచుమించుగా కాశీ విశ్వనాథుడి దేవాలయం నుంచి లంకకు వెళ్ళే రోడ్డు మాట ఇది. కాశీ విశ్వనాథుడి గుడి దగ్గర నుంచి గేట్ నెంబర్ 4 ఉంటుంది కదా, గేట్ నెంబర్ 4 దగ్గర నుంచి తిన్నగా లంకకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో అస్సీ ఘాట్ దగ్గర ఈ ముముక్ష భవన్ ఉంది. ఇది కాశీవాసానికి అనువైన ప్రదేశం. అలాగే మనం ఎక్కువ మంది వచ్చినప్పుడు ఉండడానికి కూడా చాలా అనువైన ప్రదేశం అన్నమాట. ఈ ముముక్ష భవను చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వీరికి ఈ గదులు మనకి ఇవ్వడానికి ఏం చేయాలంటే కొంత డొనేషన్ ఇస్తే మనం జీవితకాలానికి లీజుగా ఇస్తారన్నమాట అండి. ఒక జంటకి లీజుగా ఇచ్చారనుకోండి, ఆ జంట ఉన్నంత వరకు కూడా అక్కడ ఆవాసం చేయొచ్చు. తర్వాత వాళ్ళు 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి పిల్లలకు ఫోన్ చేసి మన సామాను మనం తీసుకోమని తర్వాత మనలాంటి వాళ్ళకి ఇంకొకరికి ఇస్తుంటారన్నమాట. ఇది కాశీలోని ముముక్ష భవనం అస్సీ ఘాట్ దగ్గర ఉంది. ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఊళ్ళో వాళ్ళు ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు, మ్యారేజ్లు చేసుకుంటారు. చక్కగా ఉంటుంది. ఇక్కడ కృష్ణ దేవాలయం ఉంది, అలాగే శివుడి మందిరం ఉంది, హనుమాన్ మందిరం ఉంది. అలాగే మనకిక్కడ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. ఈ మధ్యనే కట్టారు, 2 సంవత్సరాలు అయింది. మన తెలుగు భక్తులందరూ కలిసి కూడా ఇక్కడ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం కూడా కట్టారు. ఇదండి ముముక్ష భవను, కాశీలోని ముముక్ష భవనం. ఇది ఎప్పుడో 80 సంవత్సరాల క్రితం బిర్లా వారు ఫౌండేషన్ చేశారు దీనికి. అప్పటి నుంచి కూడా ఇది కాశీవాసులకి ఇస్తున్నారండి. అలాగే రోజువారీ అద్దెలకు కూడా రూములు లభిస్తాయి. లేదా మనం 2 నెలలు 3 నెలలు 9 నెలలు ఉందామనుకుంటే కూడా రూములు అద్దెకిస్తారు. అప్పుడు మటుకు మన వంట మనమే చేసుకోవాలి. లేదంటే ఇక్కడ మార్వాడి భోజనశాల ఉంది, ఆ మార్వాడి భోజనశాలలో భోజనం చేయొచ్చు. అందువల్ల ఇది కాశీవాసానికి చాలా అనువైన ప్రదేశం అండి. ఇది కాశీలో అస్సీ ఘాట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి అస్సీ ఘాట్ చాలా దగ్గర. చాలా ఆహ్లాదమైన వాతావరణం, ఆధ్యాత్మికమైన వాతావరణం, ఎల్లప్పుడూ కూడా నామస్మరణ, దైవనామస్మరణ వినిపించే చోటండి ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.